హాయ్ క్రికెట్ లవర్స్. ఈ వీడియోలో ఆఫ్టర్ లాంగ్ టైమ్ బాగా మనకు షార్టేజ్ అయిపోతుంది వీడియోలు తీయడానికి కుదరట్లేదు. ఓకే. ఈ వీడియోలో కొన్ని మెయిన్ పాయింట్లు ఐపీఎల్ గురించి, ఐపీఎల్ టీమ్స్ గురించి మాట్లాడుకుందాం. విషయానికొస్తే ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్న మ్యాచ్‌లు చాలా రసవత్తరంగా, ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి. అయితే ఈ యొక్క మ్యాచ్‌లలో మెయిన్ ఉద్దేశ్యం ఏంటంటే, ఇప్పుడు జరిగే మ్యాచ్‌లు చాలా రసవత్తరంగా, ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి. ఇంకా ముందు కూడా జరిగే మ్యాచ్‌లు కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతున్నాయి. ఎందుకంటే ప్రతి ఒక్క టీమ్‌కి కూడా ఇంకా ఫుల్ ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే కేకేఆర్‌కి కేకేఆర్ కూడా విన్నింగ్ స్టార్ట్ చేసింది. సో, ప్రతి ఒక్క టీమ్‌కి ఛాన్సెస్ ఉన్నాయి. చెప్పలేం. కంటిన్యూగా ఏ టీమ్ విన్ అయినా ముందు టీం వెనక్కి, ఎనిమిది టీం ముందుకొస్తాయి. మనం చాలా సందర్భాల్లో చూసినాం ఇట్లా జరిగేది. మనం ముంబై ఇండియన్స్ తీసుకుంటే వరుసగా 5, 6 మ్యాచ్‌లు ఓడిపోయి కూడా గెలిచిన సందర్భాలు లేకపోలేదు కప్పు. సో, ఏ టీంనైనా తక్కువ అంచనా వేయడానికి లేదు. ప్రతి ఒక్క టీం కూడా గెలిచే అవకాశాలున్నాయి. ఇప్పుడు ముఖ్యంగా ఏందంటే కేకేఆర్ టీం ఫామ్‌లోకొస్తే నెక్స్ట్ ముంబై ఇండియన్స్ కూడా వెనకబడ్డది. అదేవిధంగా మన సీఎస్కే టీం కూడా దాంట్లో ప్లేయర్స్ కూడా మంచిగా ఆడితే ప్రతి ఒక్క టీంకి మంచి ఛాన్స్ అయితే ఉన్నాయి. సో, ఏ టీం కూడా ఇప్పుడైతే ఏ టీం కూడా మనం అంచనా వేయలేం. ఈ టీం గెలుస్తుంది అనేది మనమైతే గ్యారంటీ ఇవ్వలేం. కాబట్టి ప్రతి ఒక్క టీంకి అవకాశం ఉంది. ఇంకా మనం ఇన్ ఫ్యూచర్ చూసే మ్యాచ్‌లు కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతున్నాయి. సో, మనమైతే ప్రతి ఒక్క మ్యాచ్‌ని వీలైనంత వరకు ఎంజాయ్ చేద్దాం. మ్యాచ్‌లని ఎంజాయ్ చేయడం నేర్చుకుందాం. మనం ఓన్లీ వి ఆర్ ఆల్సో క్రికెట్ లవర్స్. ఆడాలి. మ్యాచ్ ఆడుతుంటే చూసి ఎంజాయ్ చేయాలి. అంతవరకే మన పరిధి. సో, వీటి గురించి ఒకసారి మనం విశ్లేషించుకుంటే పంజాబ్ టీం అయితే చాలా మంచిగా ఆడుతుంది. ప్రతి ఒక్క మ్యాచ్ కూడా చాలా చక్కగా మంచి కెప్టెన్సీ శ్రేయస్ అయ్యర్‌ది. అదేవిధంగా ప్రియాన్స్ ఆర్య కూడా ఫామ్‌లోకి వచ్చిండు. అండ్ వాళ్ళ ఓపెనింగ్ జోడీ అయితే చాలా బాగుంది. ఇద్దరు ప్రభు సిమ్రాన్ అండ్ ప్రియాన్స్ ఆర్య మంచిగా ఆడుతుండ్రు. సో, ఓపెనింగ్ జోడీ బాగుంటే ఏమైందంటే మంచి పునాది పడుతుంది. అంటే హెవీ స్కోర్స్, బిగ్ స్కోర్స్ రావడానికి ఇది కారణమవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా శ్రేయస్ అయ్యర్ ఉన్నాడు. అంతకన్నా ముందు మ్యాచ్ చూసినాం. ముంబై మీద మ్యాచ్ ఎంత బాగా ఆడిండు శ్రేయస్ అయ్యర్. సో, శశాంక్ సింగ్ ఉన్నాడు. సో, ఆ విధంగా బ్యాటింగ్ అండ్ బౌలింగ్‌లో మన పంజాబ్ టీం అయితే చాలా చక్కగా ఆడుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఆర్సీబీ టీం కూడా ఓపెనింగ్ కొంచెం ఇబ్బందిగానే ఉంది. అంత పర్ఫెక్ట్‌గా అయితే లేదు. ఓపెనింగ్ జోడీ అంత పర్ఫెక్ట్‌గా అయితే లేదు. ఒక్కోసారి విరాట్ కోహ్లీ ఆడుతుండు, ఒక్కోసారి ఏమో సాల్ట్ ఆడుతుండు. ఎవరో ఒకళ్ళు ఆడుతుండ్రు. కాకపోతే భారీ స్కోర్లకి వెళ్ళే అవకాశం అయితే తక్కువ ఉంది. నెక్స్ట్ మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది. టిమ్ డేవిడ్ కానీ, నెక్స్ట్ రజత్ పతిదర్, భారీ ఇన్నింగ్స్ ఆడగలిగే సామర్థ్యం ఉన్న ప్లేయర్స్ ఆర్సీబీ టీం ఉన్నారు. కాకపోతే ఏంటంటే బౌలింగ్ అనేది అంత డేంజర్గా అయితే లేదు ఆర్సీబీ టీంది. సో అండ్ సో లాగా ఉంది. చెప్పలేం అనే విధంగా ఉంది. అసలు యాక్చువల్గా బౌలింగే బాగుంటే మొన్న 15 రన్స్ కూడా మ్యాచ్ని ఆపేయాల. రొమారియో షెఫర్డ్ ఆపాల ఆ మ్యాచ్ని. అది ఆపలేదు. సో, అక్కడ బ్యాటింగ్‌కి బాగున్నా కానీ, బ్యాటింగ్ పటిష్టంగా ఉన్నా కానీ, బౌలింగ్ అయితే అంత పటిష్టంగా అయితే లేదు. దాంట్లో చేంజ్ చేసుకోవాలి ఆర్సీబీ. నెక్స్ట్ వచ్చేసి మనకి లీడింగ్ జీటీ విషయానికి వస్తే జీటీ బ్యాటింగ్ పరంగా ఎక్స్ట్రాడినరీగా ఉంది. అన్ని విధాలుగా శుభ్మన్ గిల్‌కి సపోర్ట్‌గా డాడీ చేపలున్నాయా? శుభ్మన్ గిల్ సపోర్ట్‌గా ఉన్నారు. నేను కూడా మర్చిపోయాను గురు. శుభ్మన్ గిల్‌కి సపోర్ట్‌గా ఎవరో గిల్‌కి సపోర్ట్‌గా ఉన్నారు. డాడీ
మేమైతే పిల్లలతోటి ఇట్లా సరదాగా ఇట్లా గ్రౌండ్కి వచ్చాము. సే హాయ్. హాయ్ 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 హాయ్. బన్ బన్ దురిపిల్లే తీసుకో. మేమైతే సరదాగా గ్రౌండ్కి అయితే వచ్చినాం. మేము మా పిల్లలు, మావాడు, ఇంకిద్దరు, వాళ్ళిద్దరు. నీకు క్రికెట్లో ఎవరంటే ఇష్టం రా నీకు? చెప్పురా, నీకు ఇష్టమైన క్రికెట్ ఎవరురా? చెప్పాలి. ఎవరు? మీ అక్క వాళ్ళ అక్క వాళ్ళ అంటే ఇక మన మ్యాచ్ విషయానికి వస్తే పటిష్టంగా కావాల్సిన టీం వచ్చేసి మెయిన్ చెన్నై. డాడీ చెన్నై సిఎస్కే టీం అయితే అతి బలహీనంగా ఉంది 100%. ఎందుకంటే బ్యాటింగ్ అంతంత మాత్రమే ఉంది. ఓపెనింగ్ ఆడితేనేమో మంచి స్కోర్ వస్తుంది, లేకపోతే లేదు. ఇక బౌలింగ్ అంటే టూ మచ్ వీక్. బౌలింగ్ కూడా అంతేం లేదు, కాకపోతే ఉంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, బౌలర్ అంటే బౌలింగ్ పడితేనే బౌలర్ అంటారు. బౌలర్ అయిన మాత్రం బౌలింగ్ పడకపోతే బౌలర్ కాదు. లాజిక్ అర్థమైంది కదా. నెక్స్ట్ కొన్ని మార్పులు చేర్పులు చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఎంఎస్ ధోని రావాలి. ఎందుకంటే టైం ఇంకా ఎంఎస్ ధోని వచ్చి ఆడాల్సిన టైం వచ్చేసింది కాబట్టి ధోని వస్తే టీంకి మంచి బలం ఉంటుంది, బలం చేకూరుతుంది. నెక్స్ట్ ఎస్ఆర్హెచ్. ఇక మన ఎస్ఆర్హెచ్ విషయానికి వస్తే ఎస్ఆర్హెచ్ టీము బ్యాటింగ్ ఎంత బాగుందో బౌలింగ్ అంత వీక్ ఉంది. బ్యాటింగ్ ఎక్స్ట్రాడనరీగా ఉంది, కానీ బౌలింగ్ అయితే లేదు. బౌలింగ్లో మార్పులు చేర్పులు చేసుకుంటే టీం 100% మంచి పటిష్టంగా అవుతుంది. సో ఇంకా కొన్ని టీమ్స్ ఉన్నాయి. కేకేఆర్ విషయానికి వస్తే నిన్న గెలిచింది ఒక మ్యాచ్. ఓకే, అది మంచి పరిణామం. అయినా కానీ ఇంకా ఓపెనింగ్ అసలుకే బాగాలే. ఓపెనింగ్ ఎవరు ఆడుతున్నారు? టోటల్ ఫ్లాప్. ఇద్దరు మార్చారు, ఇద్దరు కూడా ఫ్లాప్ అయ్యారు. అజింక్య రహానే కూడా సరిగా ఆడట్లేదు. కెప్టెన్సీలో మార్పు అవసరం లేలే, కానీ రహానేనే ఉండాలా. కాకపోతే ఏంటంటే రహానే మంచిగా ఆడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఎంత బాగా ఆడితే ఆ టీం గెలిచే అవకాశాలు అంత ఉంటాయి. అదేవిధంగా రింకు సింగ్ కూడా ఫామ్లోకి రావడం నిజంగా ఆ టీంకి మంచి కలిసి వచ్చే విషయం. ఎందుకంటే రింకు సింగ్ ఫామ్లోకి వస్తే ఎలాంటి సిక్స్లు కొడతారో మనకు తెలుసు. కాబట్టి రింకు సింగ్ ఫామ్లోకి రావడం ఆ టీంకి కలిసి వచ్చే అంశం. నెక్స్ట్ బౌలింగ్ విషయానికి వస్తే వరుణ్ చక్రవర్తి మంచి స్పిన్ తోటి వికెట్లు తీస్తాడు. సో ఈ విధంగా రమన్దీప్ సింగ్, అదేవిధంగా కామన్ గ్రీన్ కూడా ఫామ్లోకి వచ్చిండు. ఆ టీంకి అదొక ప్లస్ పాయింట్. సో ఈ విధంగా టీమ్స్ అప్ అండ్ డౌన్స్ తోటి ఉన్నాయి. ఇంకా మళ్ళీ మనం దీంట్లో ఏదైనా టీం మర్చిపోయినామా? ముంబై గురించి చెప్పినామా? ముంబై విషయానికి వస్తే చెప్పలేము. ముంబై ఎప్పుడైనా కంబ్యాక్ చేయవచ్చు. ముంబైని తక్కువ అంచనా వేయడానికి లేదు. వరుసగా ఓడిపోయింది కదని చెప్పి మనం తక్కువ చేస్తే చూసినాం కదా, చాలాసార్లు కప్పు కూడా కొట్టింది ముంబై. కాబట్టి ముంబై టీం చాలా పటిష్టంగా ఉంది. దాంట్లో మెయిన్ బుమ్రా ఫామ్లోకి వస్తే ఎక్స్ట్రాడనరీగా ఉంటుంది. ఆ టీం కొట్టడం ఎవరి వల్ల కాదు. సో ఈ విధంగా ఒక్కొక్క టీంలో కొన్ని మైనస్లు ఉన్నాయి, కొన్ని ప్లస్లు ఉన్నాయి. చూద్దాం ఇంకా ముందు జరిగే మ్యాచ్లు ఎలాంటి మనకి ఇంట్రెస్టింగ్ కలిగే విధంగానే ఉంటాయి. కానీ ఏ టీం కూడా అంత లూజ్ టీం అయితే లేదు, తక్కువ అంచనా వేయడానికి అంతకంటే లేదు. ఓకే ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు మనం హ్యాపీగా సరదాగా మాట్లాడుకున్నాం ఏ టీం ఏ విధంగా ఉందని చెప్పేసి. ఇంకా ముందు టీం మ్యాచ్లలో డైరెక్ట్గా ప్లేయర్స్ ఏ విధంగా ఆడుతున్నారు వాళ్ళ గురించి కూడా పూర్తిగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ మాట్లాడదాం. ఏ ప్లేయర్కి ఎంత స్ట్రెంత్ ఉంది, ఎంత స్టామినా ఉంది, క్యాపబిలిటీ ఎంత ఉంది అనే విషయాల గురించి అయితే మనం క్లియర్గా మాట్లాడదాం. ఓకే, మీరైతే సరదాగా ఫ్రీగా ఉన్నప్పుడు ఇలాంటి వీడియోస్ చూసి మాకు సపోర్ట్ చేస్తే, ఈ ఎండల వల్ల సరే మనం మ్యాచ్లు ఆడటానికి లేదు, కౌంటీలు ఆడటానికి లేదు. సో అందువల్ల మనం మ్యాచ్లు వీడియోస్ కూడా పెట్టడం కుదరట్లేదు. మనమైతే జనరల్ టాపిక్ తీసుకొని మాట్లాడాల్సి వస్తుంది. కాబట్టి మనమైతే ఇప్పుడు జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ గురించి మాత్రమే మనం ఏం కాదన్న ఐపీఎల్ గురించి మాట్లాడాలా. ఐపీఎల్ నడుస్తుంది కాబట్టి. సో దయచేసి ఇంకొక విషయం ఏంటంటే ఫ్యాన్ వార్స్ అని తగ్గించుకోండి. మనం ఒకటి చెప్పనా,
రేపటి రోజున మళ్ళీ అందరూ కలిసి ఆడాల్సిందే ఇండియాకి. సో మనం కూడా కలిసి ఉండాల్సిన వాళ్ళమే ఎప్పటికీ ఇదే లోకల్లో. కాబట్టి మనం ఈ టీము నా గొప్ప, ఆ టీం గొప్ప, ఈ టీం గొప్ప అని చెప్పేసి ఇవి మనం పెట్టుకోవద్దు. జస్ట్ మనం క్రికెట్ని చూసి ఎంజాయ్ చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చితే షేర్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్.